అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు మా బీఆర్ఎస్ పార్టీ మీద అభ్యంతరాలతో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిండు. ఆ ఫిర్యాదును అందుకొని మాకు జీడబ్ల్యూఎంసీ డీసీ గారి నుంచి మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని నోటీసుల ప్రకారం విత్ ఇన్ షార్ట్ లిస్ట్లో 3 డేస్లో ఇవ్వాలని పెట్టడం జరిగింది. దాని ప్రకారమే మేము ఇలా గౌరవ కార్పొరేటర్లు అందరము, పార్టీ ముఖ్య నాయకులు అందరము వచ్చేసి మర్యాద రెడ్డి గారు కూడా ఎక్స్ చైర్మన్ గారు, మిగతా నాయకత్వం అంతా కూడా వచ్చేసి మేము ఇలా డీసీ గారికి మా యొక్క చట్టబద్ధంగా అంటే గతంలో ప్రభుత్వం మాకు ఎకరం భూమి కేటాయించింది, దాని ప్రకారంగా మేము చట్టబద్ధంగా ఉన్నాం. మా ఆఫీస్ మీద ఒక రాజకీయ దురుద్దేశంతో ఒక రాజకీయ కుట్రపూరితంగా ఈ చేసేసినటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. అందుకోసానికి ఇవాళ మా డాక్యుమెంట్స్ అన్ని కూడా మేము డీసీ గారికి సబ్మిట్ చేసినాం. ఇది వారు ఇచ్చినటువంటి రిసీవ్ సర్టిఫికేట్. ఇవాళ ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడే ఇంకొక రాజకీయ పార్టీ ఆఫీస్ మీద చేయడం చాలా దుర్మార్గమైన అంశం. ఇవాళ భారతదేశంలో ఎక్కడ కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ప్రభుత్వ భూములను మాత్రమే తీసుకొని నిర్మించుకుంటాయి. ఇలా సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇలా టీడీపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ అయినా ప్రభుత్వం యొక్క ల్యాండ్ కేటాయిస్తే ఆ భూమి లోపల పార్టీ ఆఫీసు నిర్మాణం చేసుకుంటారు. దాంతో ఎందుకంటే మొన్నదాకా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు 14 ఎకరాల భూమిని కాంగ్రెస్ పార్టీకి కోంపల్లిలో ఇచ్చిండు. ఒక గది మా నైతికత, ఒక గది మా విలువలు. 14 ఎకరాలు కోంపల్లిలో ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోసం. అటువంటిది మేము ఇక్కడ ఎకరం భూమి తీసుకుంటాం ఓరవ లేకుండా ఇంత కుట్రపూరితంగా చేసిండు. రేపు కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు ఎక్కడనే అండి, ఇలా మున్సిపాలిటీ ఆఫీస్ లోపల Research-based education, SAP, PEGA certifications, entrepreneurship. KL, deemed to be university. మున్సిపాలిటీ జాగా లోపల హన్మకొండ లోపల కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉన్నది. అదేవిధంగా గాంధీ భవన్ ఎవరి ఆఫీస్లో ఉంది? ఖాదీ ఆఫీస్, అది ప్రభుత్వ స్థలం లోపల ఉన్నది. ఇలా బీజేపీ కూడా గాంధీ భవన్ ఆఫీస్కి ఎవరు కేటాయించారు? ప్రభుత్వ స్థలంలో కేటాయించారు. ఇవన్నీ మైమర్చిపోయి అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ని పూర్తి చేయాలనే కుట్రతోటి ఇలా పెద్ద ఎత్తున చేసిండ్రు. ఈ కుతంత్రాలు సమాజం గమనిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అరాచకాలను అడ్డుకుంటాం, తిప్పికొట్టు గ్యారంటీ. ఎన్ని చర్యలు చేస్తారు? ఒక రాజకీయ పార్టీ నిర్వహిస్తున్న పార్టీ ఆఫీస్ లోపల ఎలా బ్యాంకులు కొనసాగిస్తారు? ఎలా బ్యాంకు కిరాయికి ఇస్తారు మీరు? దీని మీద చర్యలేంది? నీ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ హన్మకొండ లోపల మున్సిపాలిటీ దానికి అనుమతులు ఉన్నాయా? మున్సిపాలిటీ జాగాను ఆక్రమించుకొని కట్టుకున్నారు మీరు. మీకు ఎటువంటి అనుమతులు ఉన్నాయి? మీ బ్యాంక్ ఆఫీస్ ఎట్లా కిరాయికి ఇస్తారు? మీరు ఎట్లా కిరాయికి వసూలు వేసుకుంటారు? ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ కన్నప్పుడు రాజకీయ కార్యకలాపాల కోసం మాత్రమే ఉపయోగించుకోవాలి, కార్యకర్తల శిక్షణ కోసం ఉపయోగించుకోవాలి, పార్టీ యాక్టివిటీస్ కోసం మాత్రమే ఉపయోగించుకోవాలి. కానీ కొన్ని ఏళ్ళుగా, కొన్ని దశాబ్దాలుగా ఇలా అక్కడ జాగా లోపల భవనం నిర్మించి బ్యాంకుల కిరాయిచ్చి పైసలు దండుకున్న దరిద్రమైన చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. మీరా మాకు చెప్పేది? మా పార్టీలోకి ఇచ్చేది. ఇంత దుర్మార్గం ఇస్తున్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఇంకా కాదు కూడు అధికార బదంతో ఏమైనా చేద్దాం అనుకుంటే మాత్రం క్షేత్రస్థాయిలో డెఫినెట్లీ దీన్ని అడ్డుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.